fellowship for the November month gathering. ఈ కుటుంబని ప్రార్థనతో మొదలు పెడతాము. So if you close your eyes, we'll start the meeting with a word of prayer. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవనైనా నీకు లేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గత మాసం అంతా కూడా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎక్కడ చాటును భద్రపరిచి మమ్మల్ని తండ్రి మరి కాపాడి మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఎన్నో ప్రమాదాల నుంచి ఆపదల నుంచి మమ్మల్ని తప్పించారు, రక్షించారు, దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకని ముఖ్యంగా ప్రభావిస్తున్నాము. మీరు మాకు కనిపించిన గొప్ప రక్షణకి స్తోత్రాలు వందనాలు. మరి సాయంత్రం వేళ తండ్రి మరి ఇక్కడ మరి మీ బిడ్డలుగా మేము కూడుకోవడానికి ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన పథకాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారు మరి దారిలో ఉంటుండగా వారి విషయంలో నడిపించమని వేడుకున్నాం. ప్రభావ మరి మేము ఇక్కడ గడిపే సమయము దాన్ని మరి ఎంతో దీవెనకరంగాను ఉండటకు చూపించమని వేడుకున్నాం. ఆయన మరి ఈ సన్నిధిని ఆయన మీ యొక్క అద్భుతం నింపి ప్రభావ ఆయన పాడల ద్వారా ఆయన మరి మిమ్మల్ని స్థితించడం ఆరాధించడం ప్రాచీన భాగ్యంగా ఇచ్చిన వేడుకున్నాం. మరొకసారి దాన్ని మరి మీ దాసుని మీకు గారిని మరొకసారి మా మధ్యకు మీరు నడిపించాలి. అందులో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మీ దాసులు అందించబోతున్న వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మరి మీ దాసుని మీరు అభిషేకించి మీ దాసుని ద్వారా మీరు మాత్రం మాట్లాడమని మా హృదయాన్ని తెరవమని వేడుకుంటూ ప్రభావమైన మరి చేరొచ్చిన పథకంలో తెలుస్తూ ముందున్న సమయాన్ని అలాగే మమ్మల్ని మీ కృపను అప్పగిస్తూ మీరే ముందు నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. So now we'll our worship team has prepared songs, so we'll spend next few minutes worshiping songs, singing songs and worship. నీవు చేసిన మేలకు అని పాడతారా? నేను ఆరాధిస్తాను. Jesaya
దేవుని ఆరాధిస్తాం. నాకెన్నో మేలులు చేస్తుంది. ఈ పాట ద్వారా దేవుని ఆరాధిస్తాం. నీతో ఉంటే జీవితం.
నువ్వే లేకపోతే నేను జీవించాలను. నువ్వే లేకపోతే నేను బ్రతకాలను. నువ్వే లేకపోతే నేను జీవించాలను. నువ్వే లేకపోతే నేను లేనేలేను. నువ్వే లేకపోతే నేను జీవించాలను. నువ్వే లేకపోతే నేను బ్రతకాలను. నువ్వే లేకపోతే నేను జీవించాలను. నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా. నీ చేతికి మలచి నన్ను విరచి సరిచేయునాథా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా. నీ చేతికి మలచి నన్ను విరచి సరిచేయునాథా. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. జీవితం వేదనైన రంగుల పైన నీతో ఉంటే జీవితం వాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన నీతో ఉంటే జీవితం వాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము.
us to the next thing. Before I move on, I would like to welcome Brother Nikhil John once again for our National Indian Christian Fellowship. Yeah, thanks for visiting us again. So, as usual, before we move on, we'll spend next few minutes in prayer. Like, you're in a prayer request, if you can share your prayer requests, you can all pray for those prayer requests, and also any praise reports. Even praise reports, if you can share, you can all glorify God for your praise reports. Please pray for Joseph. He's not well. Joseph in India. He's having congestion in his lungs. Yeah, so Joseph, India Joseph Baledu, congestion to Balapadran. So let's all pray for Joseph in India. Let's all pray for our kids because we are entering into a season where, mostly everyone will get sick. So let's all pray for our kids. So just want to praise report. It's been 7 years Joey got diagnosed. So tomorrow will be the 7 years that Joey got diagnosed with leukemia, but wonderfully by God's grace he is in remission, and you all can see that how Joey is moving around happily and no one can find what's wrong with him. But now he's perfectly alright. Thank you for everyone for your prayers, and దేవుడికి మేము చాలా రుణపడి ఉన్నాం. ద వే దేవుడు జోయిని ఏర్పరచుకున్న విధానం బట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ ప్రేయర్స్. Joey praise report, Joey Vishanga. Any prayer requests, praise reports? And also let's all pray for our parents back in India. And job, immigration. Jobs, immigration, yeah. So Akka, so as we all know, Akka is waiting for her citizenship. So let's all pray for her so that God will move fast and so that she will get her citizenship sooner. Shiva. Pray for my Visa extension. Okay. So apply chesara. Yeah, it's in process. So yeah. So Siva visa extension apply chesara, waiting chestunar. So let's pray that it will get approved without any delays or fees. And we travel to India this week. No. Brother Raj is traveling to India. Eppudu brother? December 4th. Okay. Yeah, travel అవుతున్నారు. So let's all pray for his safe travels. తను చేస్తున్న సేవను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తను ఇంకా ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళని దీవించండి. ప్రత్యేకంగా చేసి కొన్ని ప్రార్థిస్తున్నాం. ఇండియాలో సిక్ అయి ఉండగా తను మీరే ముట్టండి, తన లంగ్స్ని మీరే ముట్టండి, కంజెషన్ తీసేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా జోడన్ని జాన్ మీరే జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ డిజైనర్గా చిన్న ఉంటుండగా తండ్రి సో డిఫికల్ట్ లాడ్ తల్లిగా తనకి ఎంతో పెయిన్ఫుల్ ఉంటుంది. కానీ ఏసయ్య మీ చిత్తం మేము వాళ్ళ పట్ల నెరవేర్చండి. తను వెయిట్ చేస్తుండగా సిటిజన్షిప్ కోసము త్వరగా ఫైల్స్ మూవ్ అవుటకు త్వరగా తన చేతికి వచ్చి తన తిరిగి తన కుటుంబాన్ని చేరి సంతోషించడానికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఏసయ్య శివశాంతి ಬಗ್ಗೆ ప్రార్థిస్తున్నాను. వాళ్ళు వీసా ఎక్స్టెన్షన్ అప్లై చేస్తుండగా ఎలాంటి క్రెడిట్స్ లేకుండా త్వరగా వాళ్ళకి నెక్స్ట్ ఫెలోషిప్ మేము వచ్చేలోపే మళ్ళీ వాళ్ళకి రివ్యూస్ వచ్చే సహాయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్రదర్ రాజ్ ఇండియా దగ్గర తన ప్రయాణంలో తోడు ఉండండి, రక్తంలో సహాయపరిచి మంచి సమయాన్ని దయచండి. ఉదయిస్తున్న కుటుంబంలో మీరే ఉండండి. దేవుడికి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం.
ఇంకా తండ్రి యేసయ్య మా సంఘ ఫెలోషిప్లో ఉన్న పిల్లలందరూ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ చదువుల్లో మీరే తోడుకోండి. వింటర్ దేవ చాలా ఎక్కువ అవుతుండగా మీరు పిల్లలందరినీ కాపాడండి. న్యూమోనియా అవుట్ బ్రేక్ అవుతుండగా మీరే అందరినీ ప్రొటెక్ట్ చేయమని ప్రార్థిస్తుంది. ప్రత్యేకంగా సునీత ప్రార్థిస్తున్నాం. తన గర్భవతి ఉండగా యేసయ్య తనకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి, తన క్షేమం దయచేయండి, సుఖ ప్రసవతి దయచేయండి, హెల్తీ బేబీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు మాకు వీసా కొరకే ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం ఉంటే తనకు స్కెడ్యూల్ జరుగుటకు మేము చిత్తం ఉంటే తను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి యేసయ్య జోయికి మీరు చేసిన మెయిన్ స్తోత్రాలు తండ్రి. 7 years తన పట్ల మీరు ఎంతో యేసయ్య ఎక్స్టెండెడ్ లైఫ్ దయచేశారు. ఇంకా యేసయ్య తన నూరేళ్ళ ఆశ దయచేసి తన పట్ల మీ ప్లాన్ ఇది ప్లాన్ ఏముందో తన పట్ల నెరవేర్చండి. మీ సేవ చేసే బిడ్డగా యేసయ్య తను ఆశీర్వదించండి. యేసయ్య తనని సాక్షిగా జీవించడం చూపించండి. ఈ రాత్రి వేళ మేమందరం చేరి వచ్చిండగా యేసయ్య మీరే మాకు తోడుకుంటామని మీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని మీరు చేసిన చేయబోతున్న మీలన్నింటికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాలేని వాళ్ళ కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు మీరే నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడం పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కృప కలిగిన రాజా నీకే స్తోత్రాలు ప్రభా. నేను మీ రేఖల చాటున తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ క్షేమంగా సజీవంగా నిర్మించినట్టు ప్రభా. 2023 సంవత్సరంలో 11వ నెలలో ప్రభా మేము ప్రవేశించాం ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి మీ రేఖల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరచడానికి నీకే స్తోత్రాలు ప్రభా. నా తండ్రి మమ్మల్ని చిన్న కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యో మిమ్మల్ని స్తుతించుకోవడానికి నేను కొనియాడుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి నేను క్షమించుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుతాలను బట్టి ప్రభా మరొకసారి నేను ఆ ప్రార్థన అవసరతను బట్టి నేను మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. జోసెఫ్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీరు మెరుగుపరచండి తండ్రి. చంద్రుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి నేను ఆ యొక్క నేను కాఫ్ ఇన్ఫెక్షన్ అంతటినీ మీరే తీసివేయమని కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి నేను మధ్యాహ్నం కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ క్రిస్మస్ దినాల్లో తనకున్నటువంటి సేవా భారాన్ని ప్రభావంగా మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని అంతటికీ మీరు తోడుగా ఉండండి. నైనా మీ కుమారుడు చేస్తున్న ప్రతి క్రిస్మస్ ఈవెంట్లో ప్రభావైనా బిడ్డకినైనా మీరు తోడుగా ఉండి బిడ్డతో బిడ్డ ద్వారా మీరు అనేక మందికి నైనా మీరు మాట్లాడాలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ వ్యక్తులుగా క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయండి తండ్రి. వచ్చేంత వరకు మీ రక్షణ కవచం మీ కృప కాపుదలను నా కుటుంబం చుట్టూనైనా నీ కుమారుని చుట్టూ ఉంచుకొని వేడుకుంటున్నాను. అలాగే తండ్రినైనా మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్లోనైనా మేము మరలానైనా చేరుకోవడానికి మీరు అవకాశం ఇచ్చేది ఉంటుంది. ఈ ఇమిగ్రేషన్లోనైనా ఎక్స్టెన్షన్లోనూ మీరే నాకండి ముందుకు నడిపించమని అంతానైనా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను మార్చమని వేడుకుంటున్నాను ప్రభావ. అలాగే తండ్రినైనా తెలుగు సునీతను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. తన డెలివరీ విషయంలో తనకిచ్చినటువంటి గర్భఫలాలతో సేఫ్ డెలివరీని హెల్తీ బేబీని మీరు దయచేయమని వేడుకుంటున్నాను. నేను నిశ్చితమైతే తండ్రి నేను పేరెంట్స్ విషయంలో కూడా త్వరగా మార్గాలు తెరిచి నా తండ్రి నేను మీరే కృపను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభావ. అలాగే నా తండ్రి చెడ్డ బిడ్డలందరినీ మీ చేతిలో పడిస్తున్నాను తండ్రి. నేను ఈ యొక్క వింటర్లో ప్రభావ బిడ్డలకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా తనకి వచ్చినప్పుడు తండ్రి నైనా ప్రతి విషయంలో తండ్రి నేను మీ రక్షణ కవచము తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాను ప్రభావ. ఇంకా తండ్రినైనా ప్రతి కుటుంబాన్ని పేరు పేరు తండ్రి నేను చేతి పట్టిస్తున్నాను. ప్రతి అవసరతను తండ్రి మీ మహిమేశ్వరంలో తీర్చిన తండ్రి నేను అందులో తండ్రి మీకు మహిమకరంగా మార్చుకోమని వేడుకుంటున్నాను ప్రభావ. అలాగే నా తండ్రి వాక్యాన నా తండ్రి నేను బోధిస్తున్న నీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ నూరంతుల అభిషేకాన్ని తండ్రి నీ కుమారునికి నేను మీరు దయచేసిన తండ్రి ఈ కుమారుడు ద్వారా మాతో మాట్లాడమని తండ్రి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని ఈ కూర్చొని ప్రభావైనా మీరు మాత్రమే మహిమకరంగా పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
నిత్యారాధ్యం మిమ్మల్ని వారసులుగా చేస్తున్నారు తండ్రి. గొప్ప నామంకి వేలాది స్థుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఇక్కడ ముందు జరిగే కార్యక్రమంలో ఉన్నాడు తండ్రి. బ్రదర్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ ద్వారా మాతో మాట్లాడితే మీరు హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. కార్యక్రమంలో మీకు సన్నిధిలో ఉంచినట్టు తెచ్చుకోండి. ఈ స్తుతి ఆరాధన తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ నామములో Praise the Lord, everyone. I hope everyone had a good, wonderful worship time. And before our guest speaker Nikhil comes and share the word, I just want to give a brief description, like where Nikhil is from and what he's presently doing. So Nikhil, we are all childhood friends, and we are all from the same town in Warangal. And looking at Nikhil and his childhood and his parents' ministry, I think God has immensely blessed them from the ministry. Like they've seen the lower levels, and God has blessed them to reach out to different people in the ministry. And I know Uncle, he used to come to different homes, visiting us on bicycle, and he's been faithful to God, and God has blessed this ministry. And Nikhil, as everyone of us, most of us in the IT industry, Nikhil was in there as well. But because of God's calling, he came to US to pursue his theological course. He did his Master's in Theological in Ellen Bible Institute in Rochester, New York. So once he completed, he worked there for 5 years. And as every one of us, they offered him the processing for green card and citizenship, everything. But with God's calling, Nikhil left India. So I know how hard it is, and we all going through the same process. So and Nikhil being faithful to God, God has blessed him in India. He's reaching multiple churches in India, and he's presently working. He's taking care of his ministry, and he's international director for Alpha Omega Ministries in Warangal. And also, he reaches out to different remote places, especially like in Uttar Pradesh and all. So he visits different places and continuing his ministry. So it is very inspiring to see Nikhil, because in this young generation, he's very young and carrying the cross for all and reaching out to the people and reach. So we are so blessed to have you, Brother Nikhil, and thank you so much. Glory to God. And I thank Nashville Christian Fellowship. Good to see you all. And also especially thank John Spurgeon and Zion. It is a big challenge now to preach in front of Zion because అద్భుతంగా వాక్యం చెప్పే వాళ్ళ ముందు వాక్యం చెప్పడం అనేది ఒక పెద్ద సవాలు. బట్ గాడ్ ఈస్ గుడ్. వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ రియలీ థ్యాంక్ జాన్ అండ్ జాన్. దే హావ్ బీన్ ఎ గ్రేట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ మన జీవితంలో మనం వెనుకకు తిరిగి ఆలోచన చేస్తే పీపుల్ హూ కెన్ బిల్డ్ అస్ అప్, పీపుల్ హూ కెన్ ఎంకరేజ్ అస్, మనతో పాటు నడవగలిగిన సేవకులు జీవితంలో ఉండడము అది గొప్ప ధన్యత. సో నేషనల్ క్రిస్టియన్ ఫెలోషిప్కి కూడా గొప్ప ధన్యత ప్రభువు దయచేసి ఉన్నారు. వాక్యంలోనికి వెళ్ళకముందు ఐ వాంట్ టు సింగ్ ఎ సాంగ్. ఈ సాంగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, అండ్ ఐ బిలీవ్ మీలో చాలామంది కూడా ఈ సాంగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ అనే కీర్తన పడి ప్రభు నామని మహింపరచుకొని వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు సాగిపోదాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమాను
అనురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవ నా చెయ్యి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చెయ్యి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన
సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. థ్యాంక్ యూ. లెట్ us all pray. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు దీవెనలో కారణభూతుడా నీకు వందనములు. సాయంకాల సమయం మీ పాదముల దగ్గరకు వచ్చుచున్నాం. దాసుని నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే నాయన. నీ సేవకుని నీ మహిమ కొరకు వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. So last time when I saw you all was in May, I have two big testimonies to start with. మా ఫ్యామిలీలో దేవుడు అన్నీ చేశాడు. అందరూ కూడా పరిచర్యలో ఉన్నారు. మా వైఫ్ వాళ్ళ సిస్టర్ 15 years అయింది మ్యారేజ్ అయ్యి, అండ్ షీ వెంట్ త్రూ ఎ లాట్. సో 15 years of marriage, she had 8 miscarriages. అండ్ చాలా ప్రేమ కలిగింది. మా వదిన వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు షీ వాస్ దేర్ సర్వింగ్ ఇన్ ద హాస్పిటల్. మా బావగారు పాస్టర్ జీవా, వారికి పిల్లలు పుట్టినప్పుడు షీ వాస్ దేర్ హెల్పింగ్ అండ్ సర్వింగ్. మాకు 2 పిల్లలు పుట్టినప్పుడు షీ వాస్ దేర్ హెల్పింగ్ అండ్ సర్వింగ్. అండ్ మా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా చాలా మంచిది కదా, సౌమ్య చాలా మంచిది, దేవా మీరు సహాయం చేయండి అని ఎప్పుడు ప్రార్థన చేసేవారిని. తన లైఫ్లో కూడా ఎప్పుడు కూడా నాకంటే లేట్గా మ్యారేజ్ అయినటువంటి వారికి కూడా దేవుడు పిల్లలు ఇచ్చాడు కదా, నాకు ఇవ్వలేదు కదా అనే ఆ బాధ ఎప్పుడు మాతో పంచుకోలేదు. పిల్లల్ని చాలా బాగా చూసుకునేది. సో 15 years of marriage, 8 miscarriages. So God did a great miracle and she is due December 9th. So that is one testimony that I want to share. And number 2, as you all know, like me and my wife transitioned back to India in 2019. Both of us were working full time. 2020 we both applied for a visit visa. We have to attend one of our friends' wedding, but our visa got denied in late 2019. It carried so much hurt, like how rejections can hurt us big time. So year 3 months back, so my Bible college, they sent an invitation to my wife and kids, and like B1 B2 visa interview slots, like they're taking forever, and people anta kuda dani commercialize chesesaru. They are selling slots. ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు లాస్ట్ పేజ్లో వచ్చేసరికి కంగ్రాచులేషన్స్ క్వాలిఫైడ్ ఫర్ డ్రాప్ బాక్స్ అని ప్రైమరీ అప్లికెంట్ మై వైఫ్ అండ్ కిడ్స్. సో లాంగ్ స్టోరీ షార్ట్, కోల్కతాకి వెళ్ళినాము. ముగ్గురికి కూడా డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ ఉండే. డ్రాప్ చేసినాము. డ్రాప్ చేసి వచ్చిన 1 week when we checked our status, it said rejected. So that was like very big అనమాట. సో మా వైఫ్ కూడా చాలా బాధపడ్డారు. Like kids, the term rejected, and the term rejected itself, it's very strong. It causes so much hurt and pain, right? You all know. So long story short, I said, okay amma, no problem, we'll next time try and apply cheddam. So I go to High-Tech City train station to pick up the passports. When I went and picked up the passports, ilanti oka blue color slip petti, Divana, you are supposed to come for an in-person interview and bring your kids' passports. So malla pillalni dagara odilesi went to Kolkata, and you all know how tense the situation would be.
ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళినాం. 8:30, 8:45 అట్లా లోపలికి వెళ్ళిపోయింది. అండ్ లైక్ కోల్కతా ఇస్ వెరీ హ్యూమిడ్ అండ్ నేను ఆల్రెడీ హ్యూమిడ్ ప్లస్ టెన్షన్ మొత్తం తడిసిపోయినా. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్ అవుట్. గాడ్స్ టైమింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఫోన్ ఇట్లా ఓపెన్ చేయగానే యూజువల్లీ జాన్ స్పర్జన్ నన్ను ఎప్పుడు వీడియో పంపిస్తాడు, ఆ రోజు ఆడియో పంపించాడు. టైమింగ్ ఆడియో వస్తుందని, మై ఫ్రెండ్, ఐ రియలీ వాంట్ టు ఎంకరేజ్ యూ దట్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ డూ నాట్ వరీ అబౌట్ వాట్స్ గోనా హ్యాపెన్. వరీ అబౌట్ టుడే, డూ నాట్ వరీ అబౌట్ టుమారో, అండ్ గాడ్స్ గాట్ యువర్ బ్యాక్, సంథింగ్ లైక్ దట్. చాలా మంచి ఎంకరేజ్మెంట్ వర్డ్ ఇట్లా పంపించాడు. వెంటనే నేను మెసేజ్ చేస్తాను అన్నకన్నా, ఇట్స్ లైక్ నీడ్ ఆఫ్ ద మినిట్. థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్ ఇట్. సో లాంగ్ స్టోరీ షార్ట్, తను లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది. వైఫ్కి పిల్లలు ఇద్దరు కూడా వీసాస్ దేవుడు దయచేసింది. సో దిస్ ఈస్ అనదర్ టెస్టిమనీ. దే కుడ్ హావ్, వెన్ ఐ లుక్ బ్యాక్, దే కుడ్ హావ్ జస్ట్ టోల్డ్ us, వీసా రిజెక్ట్ అయింది and we can apply another time, but all the process and everything. I'm so thankful to God. Okay, so these are the two testimonies, and the new thing in our ministry is now we are supporting Pastor Shafqat from Pakistan. So we cannot go to Pakistan in person, so we are carrying his vision and you can pray for Pakistan. So ekko time ledu, I'll really be short. 2 Samuel chapter 7 verse 18. Let us all turn our Bibles to 2 Samuel chapter 7 and verse 18. Then King David went in and sat before the Lord, and he said, Who am I, O Lord God, and what is my house that you have brought me this far? అనే ఈ మూల వాక్యంలో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. తెలుగు బైబిల్లో చాలా చక్కగా రాసింది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఈలాగున మనవి చేసెను, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. When we look into this context here, pretty much like David, we could say that this is the David's thanksgiving to God. Thanksgiving is such a big part of all of our lives. We know that we see David was in the tent which served in the house of Ark. David was reflecting his sense of unworthiness. When we look at the context here, David already got Raja అయిపోయినాడు. Way back in the day, 1 Samuel 16 was his anointing. At the anointing avagane tanu king avaledu. Like it took a lot of training, and he was so blessed that God himself trained David. So David was reflecting his sense of unworthiness. నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీది. I really like the word you have brought me this far. పొద్దున్న వినయంతో నేను అంటాను, అన్న ఎంత దూరం వచ్చినామన్నా మనం, ఎక్కడ కాశీపేట, ఎక్కడ వరంగల్, ఎక్కడ తెలంగాణ, ఎంత దూరం దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అండ్ లైక్ ఐ నో ఐ గెట్ ఇట్, లైక్ సమ్ టైమ్స్ వి ఫీల్ ద వెయిట్, లైక్ వెళ్ళిపోదామా, ఇండియాకి వెళ్ళిపోదామా, బట్ and when we realize that we have come so far, we can literally cannot move back. But today we're going to focus on David looking back at all the goodness and greatness of our Lord. It is a great blessing to look back and reflect on God's goodness. మనము వెనుకకు తిరిగి ఆలోచన చేసి దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు చేశాడు అనేది, లుకింగ్ బ్యాక్ అండ్ రిఫ్లెక్టింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనందరి జీవితంలో. రాజు అయిపోయిన తర్వాత హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ హీ హ్యాడ్ అన్ అమేజింగ్ టీమ్, తనకు పవర్ ఉంది, తనకు ధనం ఉంది, అన్నీ ఉన్నాక కూడా హీ వాజ్ స్టిల్ సో హంబుల్ దట్ హీ వాజ్ లుకింగ్ బ్యాక్ టు థ్యాంక్ గాడ్. ఇంట్రెస్టింగ్లీ వెన్ వి ఒక్క చాప్టర్ ముందుకు వెళ్తే, ఇక్కడేమో ఇందాక డేవిడ్ వాజ్ లుకింగ్ బ్యాక్, బట్ నౌ one chapter behind we see God pointing him back to the day when he caused a big shift in David's life. In chapter 7 we see God saying, I took you from the shepherd, I took you from the sheepfold, from following the sheep, to be the ruler over my people and over Israel. And verse 9 is very important. And I have been with you wherever you have gone, and I have cut off all your enemies before you, and have made you a great name, like the name of the great men who are on the earth. The secret of David's success was the Lord
వాస్ విత్ హిమ్. మనందరి సీక్రెట్ ఏమై ఉండాలంటే ప్రభువు మనతో ఉంటే మనము ఎలాంటి విజయాలు పొందుకుంటాం అనేది లోకములకు మనము తెలిపే వారిగా మనము ఉండాలి. సో నౌ లెట్ us quickly dive into the life of David and see what we can take away from today's fellowship time. When we look back in the day, 1 Samuel 16, it is a homework. We don't have time to read all the text. 1 Samuel 16 is a homework. So we see David being anointed as king. The way God chose David was very special. మనందరం కూడా మన జీవితాల్లో కొంతమందిని చూస్ చేసుకుంటాం, ఎన్నుకుంటాం. మన యొక్క అంచనాలు, మన యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. We see God choosing David in a very special way. కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ I just want to leave it with you. కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్. God has rejected Saul as king. సౌలు రాజుగా ఉండగా ఇప్పుడు శామ్యూయల్తో అంటాడు, నువ్వు వెళ్ళి నేను ఒక వ్యక్తిని యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకం చేయమంటాడు. దే వాజ్ ఆల్రెడీ ఎ కింగ్ అండ్ నౌ గాడ్ సేస్ శామ్యూయల్ టు గో. అండ్ పెద్దగా స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వడు. సో యెష్షయి వాళ్ళ కుమారుడు, ఆయన పేరు ఇట్లా, ఆయన రంగు ఇట్లా ఉంటాడు, ఇంత ఎత్తుంటాడు, ఇవేమి ఇవ్వడు. యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకము చేయమని చెప్తాడు. విచ్ ఇస్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే Samuel could have been killed by Saul if he came to know that he's coming to anoint another king when there was already Saul ruling. So ఇక్కడ లాంగ్ స్టోరీ షార్ట్, శామ్యూయల్ యెష్షయి దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో శామ్యూయల్ యెష్షయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ద ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నెంబర్ 1, I would like to introduce 3 names. ఎలాయబ్ అనే మాటకు అర్థము మై గాడ్ ఇస్ ఫాదర్. దీస్ ఆర్ లైక్ డేవిడ్స్ బ్రదర్స్. ఎలాయబ్ అనే మాటకు మై గాడ్ ఇస్ ఫాదర్. అండ్ దెన్ కమ్స్ అబీనదాబ్ అనే మాటకు అర్థము మై ఫాదర్ ఇస్ నోబుల్. అండ్ దెన్ కమ్స్ షమ అనే మాటకు అర్థము హీ హియర్స్. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్, అమేజింగ్ నేమ్స్, అమేజింగ్ మీనింగ్స్ అండ్ అమేజింగ్ మీనింగ్స్ టు ద నేమ్స్. గ్రేట్ జాబ్ ఇన్ ద సైట్ ఆఫ్ దేర్ ఫాదర్ అండ్ ఆల్సో ద వరల్డ్. దావీదు చేసే ఉద్యోగము, వాళ్ళ అన్నలు చేసే ఉద్యోగము, దావీదు యొక్క ప్రొఫెషన్, వాళ్ళ అన్నల యొక్క ప్రొఫెషన్, ఇట్స్ ఎ కాంట్రాస్ట్. దీస్ పీపుల్ వేర్ ఇన్ ద ఆర్మీ, దే వర్ సర్వింగ్. అండ్ ద ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ we see here is David's own father, he did not give an invitation to David. యెష్షయి శామ్యూయల్ అనే ప్రాఫిట్ మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన గొర్రెలు మేపడము అవన్నీ మానేసి ప్రార్థనలో ఏకీభవించడానికి అని ఆ ఇన్విటేషన్ కూడా ఇవ్వనట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. వాళ్ళ బ్రదర్స్ని మాత్రము పిలుచుకున్నాడు. And they had amazing names, like we just spoke about, amazing meanings. We can have some of the best names, best meanings, and still not serve his purpose. పేర్లు చాలా అద్భుతంగా ఉంటాయి, పేర్లు అర్థాలు కూడా చాలా బాగున్నాయి, but we might still not serve his purpose. Interesting observation number 2, as we spoke, Jesse did not invite David. Why? He might have not seen his worth. His own father did not see his worth. Sometimes our very own people, our very own family can be so devaluing us, you know. మన యొక్క విలువ, మన యొక్క వాల్యూ మన సొంత వాళ్ళకు కూడా కొన్నిసార్లు తెలియదు. Interesting observation number 3, even the greatest prophet Samuel, when he saw Eliab, he says, surely the Lord's anointed is before him. నేను కోరుకున్నవాడు, ప్రభు కోరుకున్నటువంటి వాడు ఇతడే అని ఆయన కూడా ఇక్కడ ప్రవక్త ఆయన కూడా అనుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. ఒక ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. మా కాలేజ్లో అవుట్ గోయింగ్ స్టాఫ్, ఎప్పుడైనా స్టాఫ్ వెన్ దే ఆర్ ట్రాన్సిషనింగ్, లైక్ యూనో అమెరికన్ కాలేజ్, ఒక కేక్ పెట్టి అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దే లే దేర్ హ్యాండ్స్. 2019 ఫిబ్రవరి మా కాలేజ్లో చాలా సీనియర్ మోస్ట్ ప్రాఫిటిస్ మా కాలేజ్లో ఉంది. షీ హాజ్ అన్ అమేజింగ్ ట్రాక్ రికార్డ్. లైక్ తను చెప్పిన ప్రాఫెసీస్ అన్నీ కూడా నెరవేరుతాయి. నేను మా వైఫ్ ఇట్లా కూర్చున్నాము. మా వైఫ్ భుజం మీద చేతులు పెట్టి వర్డ్ ఫర్ వర్డ్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. షీ సెడ్, భుజం మీద చేతులు పెట్టి,
I don't see you bearing kids, but do not lose hope. I see you as a spiritual mother to many. And like set of prophecies she spoke on my wife's life. అప్పటికే మాకు వివాహమై 3.5 సంవత్సరాలైంది. లైక్ ఇండియాలో పెళ్ళైన 1 monthకే మన విశేషమా అని అడిగేటువంటి కల్చర్లో వచ్చినటువంటి మనందరం 3.5 years అప్పటికే చాలా వెయిట్ ఉంది. ఏమైంది ఏం ప్లాన్ చేసుకోవట్లేదా, ఇంకెప్పుడు అన్ని మాటలు. అండ్ నౌ వి సీ ద గ్రేటెస్ట్ ప్రాఫిటెస్ ఇన్ అవర్ హోల్ బైబిల్ కాలేజ్. ఇట్స్ లైక్ 100 years old and I could see my wife weeping then and there. అక్కడ బాగా ఏడ్చేసింది, చాలా ఏడ్చేసింది. ఇంకా మా స్పిరిచువల్ ఫాదర్ ఆ రోజు వెంటనే లెట్స్ గో టు అవర్ హోమ్ అని చెప్పి ఆయన కూడా అమెరికన్. ద ఫస్ట్ థింగ్ హీ డిడ్, హీ టుక్ us to his home. తను తన వైఫ్ మా ఇద్దరి మీద చేతుల నుంచి, లార్డ్ we rebuke that prophecy, we rebuke that prophecy and God bless them with children అని they really consoled her. Long story short, నాకు దేవుడు 2 పిల్లలు ఇచ్చాడు. The point I'm trying to make here is the greatest of the greatest prophet Samuel himself thought when he looked at Eliab, తన యొక్క రూపమును, తన యొక్క ఎత్తును, తన యొక్క పరిస్థితిని చూసి ఇతనే ఏమో అనుకున్నాడు. ఎర్రర్స్ జరుగుతాయి. ఎందుకంటే ప్రవక్తలు కూడా మానవులే. కొన్నిసార్లు మానవీయ కోణంలో నుండి వాళ్ళు ప్రవచనములు చెప్పేటువంటి పరిస్థితి ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. బట్ ద లార్డ్ సెడ్ టు శామ్యూయల్, do not look at his appearance or his physical stature, because I have refused him. For the Lord does not see as man sees. For man looks at the outward appearance, but the Lord looks at the heart. అనే అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. This is how God picks. This is how God views. Do not look at his appearance. తన రూపమును కానీ ఎత్తును కానీ లక్ష్య పెట్టకము. మనుషుడు లక్ష్య పెట్టిన వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనిషి పైరూపమును చూస్తాడు, యెహోవా అంతరంగమును చూస్తాడు అనే మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ హిస్ ఓన్ ఫాదర్ did not have that kind of a dream that God had for David. దేవునికి ఉన్న ప్రణాళిక ఎట్లా ఉన్నది, ఎర్త్లీ ఫాదర్కి ఉన్నటువంటి ప్రణాళిక ఎట్లా ఉన్నది. I was just writing in my notes, what did God see in David that his own father and brothers couldn't see? దేవునికి ఏం కనబడింది దావీదులో? వాళ్ళ సొంత నాయన, వాళ్ళ సొంత అన్నలకే అసలు ఏమీ కనబడలేదు. అప్పుడు అడుగుతాడు శామ్యూయల్, ఇంతే ఇంకేమైనా ఉన్నారంటే అప్పుడు ఓపెన్ అప్ అవుతాడు వాళ్ళ ఫాదర్. దేర్ ఇస్ అనదర్ పర్సన్, హీ ఈస్ అవుట్ దేర్. తను గొర్రెలను మేపుతున్నాడు. హీ ఈస్ ఎ షెపర్డ్. తనను పిలిపించండి, తను వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, దావీదు రాగానే శామ్యూయల్ లేచి నిలబడతాడు. తనలో ఉన్నటువంటి ఆత్మ మాట్లాడడం ప్రారంభిస్తుంది. నేను కోరుకున్నవాడు ఇతడే. తండ్రి కోరుకోలేదు, అన్నలు కోరుకోలేదు. మేబీ వాళ్ళ బ్రదర్స్ అనుకున్నారేమో, హీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. వాడిదేముంది లేదు, పెద్దగా మన ఉద్యోగం ఏముంది, గొర్రెలనే కదా మేపేది, వాందేముందిలే అని వీళ్ళందరూ కూడా అనుకున్నారు. వీఆర్ సో స్పెషల్ దట్ ఓన్లీ వీ వేర్ ఇన్వైటెడ్. అండ్ ఈవెన్ హిస్ ఫాదర్ మైట్ బి థింకింగ్ లైక్ ఈ ముగ్గురులో ఒకరు ఆయన రాజు అయితే చాలా బాగుంటుందని. So answering to the question, what did God see in David that his own father and brothers couldn't see? What did God like in David? When his earthly father saw David as a shepherd, God saw David as a leader and a king. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి, ఎంత వ్యత్యాసం ఉంది. The way God looks at us. God saw a leader, God saw a king, God saw a prayer warrior. When his earthly father was looking at David as a shepherd, God saw David's heart. God saw David's inside. God saw David's inside. గొర్రెల కాపరి గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. షెపర్డ్, హిస్ షీప్ వేర్ హిస్ వరల్డ్, హీ కేర్డ్ ఫర్ ద షీప్. కాపరి లక్షణాలు ఇండియాలో మనం చూస్తూ ఉంటాం, హైవే మీద, విలేజెస్లో కాపరి గొర్రెలతో పాటు నడుస్తాడు. ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. పొద్దునెప్పుడో సూర్యుడు ఉదయించక ముందు ఆ అంగడిలో నుండి గొర్రెలు బయటకు వెళ్తే, సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత గొర్రెలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ మంచి గడ్డి దొరుకుతుందో అక్కడికి తీసుకెళ్ళి హీ లిటరల్లీ వాక్స్ విత్ ద హర్డ్ హోల్ టైం, ఆల్ డే. ఒక
ఒక్కరు ఇద్దరు ముగ్గురు హర్డ్ సైజ్ని బట్టి ఒకరు ఇద్దరు ముగ్గురు షెపర్డ్స్ ఉంటారు. ద హార్ట్ ఆఫ్ ఎ షెపర్డ్ ఇస్ కేరింగ్ ఫర్ ద షీప్, ప్రొవైడింగ్ ఫర్ ద షీప్. అందుకే కాపరి యొక్క లక్షణాలు, మంచి కాపరి గొర్రెల కోసము తన ప్రాణమును పెడతాడు. A pastor's heart is like a shepherd's heart. A pastor deeply loves his flock. తన యొక్క మందను మేపడానికి, కాయడానికి ఇష్టపడతారు. ఇలాంటి ఆ కాపరిని ప్రభువు ఇష్టపడ్డాడు. ప్రభు ఇష్టపడి ఇంకా నూనె పోసి అభిషేకం చేయగానే the Lord said, arise and anoint him, for this is the one. ఇది అభిషేకము, ఆ తైలము పోసినప్పుడు the Bible says the Spirit of the Lord came upon David. The Spirit of the Lord came upon David. His anointing and his presence makes the difference. His anointing and his presence makes the difference. నేను ఎక్కడికి వెళ్ళినా మ్యూజిషియన్స్తో మాట్లాడతాను. ఏమనంటే చాలాసార్లు ఈవెన్ ద చర్చ్ మ్యూజిషియన్స్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క గిఫ్టింగ్, వాళ్ళ యొక్క టాలెంట్స్ని చూస్తారు. కానీ ఒకసారి దేవుడు నాకు చెప్పినటువంటి మాట, చాలాసార్లు ఇండియాలో అయితే they don't give much credit and they don't appreciate musicians. కానీ this is how God looks at it. Musicians ఎవరో తెలుసా అండి? They are the one who bring his presence into our midst. దావీదు జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగనటువంటి ఒక సంఘటన, the moment he was anointed, ప్రభు ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చెను అని తెలుగు బైబిల్లో రాయబడినది. ఆ వెంటనే సౌలు కొరకు ఆయన ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ, హార్ప్ వాయిస్తూ సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలులో ఉన్నటువంటి దురాత్మ బయటికి వెళ్ళిపోయిందంట. అమేజింగ్ ఇస్ హిస్ అనాయింటింగ్ అండ్ హిస్ ప్రెజెన్స్. సో దావీదు యొక్క ట్రైనింగ్ ఇక్కడ ప్రారంభించబడుతుంది. బైబిల్ స్కాలర్స్ అండ్ థియాలజియన్స్ బిలీవ్ దట్ the day he was anointed and the day he was officially the king, it took at least 15 to 23 years of exclusive training by God. చాలాసార్లు మనం అనుకుంటాం అభిషేకం అయిపోగానే రాజు అయిపోయాడు. నో, అట్లా ఏం అవ్వలేదు. It took a lot of training, a lot of shaping David into an amazing leader and amazing king. So chapter 17 is also a homework. Chapter 17 లో మనం వెళ్ళినప్పుడు it's interesting, the Bible, the way the Bible says about Goliath is there was a champion by the name Goliath. There was a champion. My English Bible says he was 9.9. Maybe basketball players అందరూ మనం యూఎస్లో చూస్తున్నప్పుడు they are very tall, but something like 9.9 is something else. So long story short, Goliath దారుణంగా ప్రభువుని దుర్భాషలు ఆడడము, దేవుని ప్రజలను దుర్భాషలు ఆడడము. దావీదు యొక్క ట్రైనింగ్లో మరొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, తన యొక్క అభిషేకం అయిన వెంటనే he went back again tending the sheep. అండ్ వాళ్ళ ఫాదర్ అంటాడు, ఈ బ్రెడ్ ఇవన్నీ కూడా తీసుకొని మీ అన్నం దగ్గరికి వెళ్ళమంటాడు. యూ కుడ్ సీ హిస్ ఒబీడియన్స్. హి డిడ్ నాట్ సే దట్ నౌ ఐ యామ్ ద గ్రేట్, మీ అందరి ముందు నన్ను అనాయింట్ చేశారు, ఇవన్నీ పట్టుకొని నేను వెళ్ళాలా అని అనలేదు. సి దట్ ఈస్ ట్రైనింగ్. దట్ ఈస్ హౌ గాడ్ ట్రైన్స్ అస్. చిన్న చిన్న విషయాలలో మనం హంబుల్గా, ఫెయిత్ఫుల్గా ప్రభు మనల్ని పరీక్షించినప్పుడు ఆ చిన్న చిన్న విషయాలు ఎంతగా ప్రభు దృష్టిలో అవి కౌంట్ అవుతాయో, మనం చాలా కాలం అయిపోయిన తర్వాత వెనకకి తిరిగి ప్రభు మనల్ని ఆలోచింపజేస్తాడు. ఇదిగో అలాంటి రోజు ఆ చిన్న విషయంలో యు ఆర్ ఫెయిత్ఫుల్. అండ్ సేమ్ దేవుడు కూడా మన జీవితంలో కొన్నిసార్లు మనం ఆలోచన చేసినప్పుడు నా జీవితం ఎంత చిన్నది కూడా ప్రభు పట్టించుకొని నా కొరకు కార్యములు చేస్తారంటే ఎస్, ఇక్కడ ఇవన్నీ తీసుకొని వెళ్తాడు. అక్కడ చూసేసరికి భయంకరంగా ఆ దేవుణ్ణి దూషించడం, తనలో ఉన్నటువంటి ఆ అనాయింటింగ్, తనలో ఉన్నటువంటి ఆ జీల్ ఏంటంటే, ఒక అన్యుడు నా దేవుణ్ణి ఇన్ని మాటలు ఎట్లా అంటాడు, తనలో ఒక జీల్ ఏమనంటే నేను ఎట్లా చంపేస్తాను, గొలియాతుని చంపేస్తాను. Another interesting observation, Eliab, his brother, he was so mad in verse 28. He was so mad, he was so mean. ఏమంటాడు, where have you left all the sheep? ఇక్కడ దాకా వచ్చినాక కూడా అభిషేకం యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ అన్ అనాయింటెడ్ పర్సన్ అనేది
ఎలాయకు అర్థం కాలేదు. మేబీ తన ఈగో చాలా హర్ట్ అయిపోయిండొచ్చు. నేను రాజు అవ్వాల్సింది, ఈ గొర్రెలు కాచుకునేటువంటి వాడిని రాజు చేస్తారా? అదే మాట అంటున్నాడు, వే హ్యావ్ యూ లెఫ్ట్ ఆల్ ది షీప్స్, ఎక్కడ వదిలేసి వచ్చినావు, నీకెందుకు ఇవన్నీ? అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, డేవిడ్ ఏమో అంటాడు, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, టేక్స్ అ స్లింగ్ అండ్ స్టోన్ అండ్ దే గోస్ గొలాయత్ డౌన్. గొలాయత్ను చంపేయడము. ఇక్కడ అద్భుతమైనటువంటి రివార్డ్, రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. సో సాల్ బికమ్స్ డేవిడ్స్ ఫాదర్ ఇన్ లా, తన యొక్క పిల్లనిచ్చిన మామ అవుతాడు. అండ్ హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఆఫ్ డేవిడ్. I would like to walk you all through this. ఏమైందండి, ఇంకా రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు కదా, ఇంకేంటి, ఇంకా డేవిడ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫనీ, వాట్ కాజ్ ద ట్రబుల్ అని మనం ఆలోచన చేస్తే, చాప్టర్ 18లో ఎ సాంగ్ కాజ్డ్ ట్రబుల్, ఒక పాట దావీదు జీవితాన్ని తలకిందులు చేసింది. ఏంటా పాట? చాప్టర్ 18 verse 7. So the women sang as they danced and said, Saul has slain his thousands and David his 10,000s. స్త్రీలందరూ కూడా పాట పాడడం ప్రారంభించారు, నాట్యం చేయడం ప్రారంభించారు. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు. తన సొంత మామ ఇది విన్నప్పుడు ఇట్ ట్రిగర్డ్ హిస్ ఈగో, ఇట్ ట్రిగర్డ్ హిస్ ఇన్సెక్యూరిటీస్. నాల్లుండే కదా పొగిడింది, నాల్లుడు కోసం ఇంత మంచి పాట పాడారనే భావజాలము వాళ్ళ సొంత మామ జీవితంలో లేకపోవడం, ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. హిజ్ ఓన్ ఫాదర్ ఇన్ లా, I just want to remind the fellowship, be thankful if you have a family who got your back. Be thankful if you have a family who is always ready to stand with you even in your darkest and toughest times. అలాంటి కుటుంబ సభ్యులు మనకుంటే we really have to be thankful. చాలామందికి అలాంటి కుటుంబ సభ్యులు లేరు. మన కష్టాలలో నష్టాలలో, ఇట్స్ నాట్ అబౌట్ ద పీపుల్ హూ స్టాండ్ విత్ us in our victories, right? అంటే విజయాలు వచ్చినప్పుడు, గొప్పగా మనం ఏదో అచీవ్ చేసినప్పుడు మనతో పాటు కలిసి నడిచేవారి కంటే, మన కష్టాలలో, మన బాధలలో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ద పీపుల్ హూ కెన్ స్టాండ్ విత్ us, అలాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ వీ హ్యావ్ టు బీ సో థ్యాంక్ఫుల్. ఆశ్చర్యకరమైన విషయం అంటే, హౌ అన్గాడ్లీ ఇట్ ఈస్ టు ప్లాట్ అగేన్స్ట్ యువర్ ఓన్ సన్ ఇన్ లా. నీ సొంత అల్లుడిని ఇంకా వార్నింగ్ ఏం లేవు. మీరు చూస్తే ఇట్స్ వెరీ షాకింగ్ టు see in chapter 19. Now Saul spoke to Jonathan his son and to all his servants that they should kill David. ఎంత భయంకరమైన అసలు, ఎంత దారుణం ఇది. సొంత అల్లుడిని చంపుదామని ప్రయత్నంలో ప్రారంభించాడు. బట్ ఐ వాంట్ టు రిమైండ్ ద ఫెలోషిప్, ద ఫ్రెండ్షిప్ దట్ గాడ్ గేవ్ డేవిడ్, ద ఫ్రెండ్షిప్, ద ఫ్రెండ్ దట్ గాడ్ గేవ్ టు డేవిడ్, Jonathan. The Bible says his heart was knit together with David. ఎంత చక్కని ప్రాణ స్నేహితులు ఇచ్చాడండి. If we have that kind of friends, we have to really be thankful to that kind of friends. ఈయన వాళ్ళ ఫాదర్ చెప్తాడు, దావీదును చంపుదామంటే జానతన్ వచ్చి దావీదు దగ్గర, మా ఫాదర్ నేను చంపుదామని చూస్తున్నాడు, బీ వాచ్ఫుల్, బీ కేర్ఫుల్. కష్టకాలంలో మనతో పాటు నడిచే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఐ ఆల్సో వాంట్ టు సే దిస్, దే మైట్ నాట్ జస్ట్ బీ బిలీవర్స్, దే మైట్ నాట్ జస్ట్ బీ లైక్ అవర్ ఓన్ బ్రదర్స్ ఆర్ క్రిస్టియన్ ఫెయిత్లో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చు టు మినిస్టర్ టు అస్, టు హెల్ప్ అస్. ఎవరైనా ప్రభు వాడుకోవచ్చు. మా జీవితంలో అట్లా చాలామంది అమేజింగ్ 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 హిందూ ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ who really have amazing fruit, amazing character. Belief system వేరుండొచ్చు, విశ్వాసం వేరుండొచ్చు, కానీ when it comes to loving, we have some of the best friends. Jonathan was that kind of an amazing friend. Now starts the చాలా painful things ఇవన్నీ కూడా. Literally David was running away from his own father-in-law. తన ప్రాణములు పోయే పరిస్థితి తన యొక్క గురువు, తన యొక్క ఆత్మీయ తండ్రి శామ్యూయల్కి చెప్పుకుంటాడు. దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్.
దట్స్ హౌ గాడ్ వాస్ ట్రైనింగ్ డేవిడ్. కష్టకాలంలో దేవుడు ఆ ట్రైనింగ్, ఇదంతా కూడా బాధకరమే. యు గో త్రూ పెయిన్ ఫర్ ఎ పర్పస్. వి ఆల్ గో త్రూ పెయిన్ ఫర్ ఎ పర్పస్. ఎవరు కూడా ఊరికే కష్టాల గుండా బాధల గుండా వెళ్ళరు. ఇట్ హ్యాస్ అన్ అమేజింగ్ పర్పస్. చంపుదామని చూస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, తన సొంత మామను చంపే అవకాశం దావీదుకు పలుమార్లు లభించింది, కానీ పగ తీర్చుకోలేదు. అనుకోనుంటే ఒక్క పోటు పొడుచుంటే, ఎందుకు ఈయనతో నాకు వచ్చిన ఈ థ్రెట్ అని చెప్పి ఒక్క పోటు పొడుచుంటే అక్కడే అంతా కూడా సమాప్తమయ్యేది. కానీ తను అలాంటి దారుణమైనటువంటి ఆ నిర్ణయం తీసుకోలేదు. అనదర్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, ద ట్రాజిక్ ఎండ్ ఆఫ్ సాల్. హీ కుడెంట్ కమ్ బ్యాక్ టు గాడ్. లాస్ట్ వరకు సాల్ జీవితం చూస్తే హీ కుడెంట్ రికన్సైల్. He couldn't come back to David and say, I've hurted you, బాధ కలిగించాను, నిరంతరం నేను వెంబడించాను, నేను చంపుదామని. నా సొంత పని వాళ్ళకు కూడా చెప్పాను, నా అల్లుని చంపేద్దామని. ఐఎమ్ రియలీ సారీ. సమ్టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ మనకు చాలా కష్టమైపోతుంది. we have wronged someone, we have hurted someone, we know that, but we still don't want to say sorry. సాల్ జీవితంలో లాస్ట్కి వచ్చేసరికి దారుణంగా చనిపోయాడు, బట్ ఎక్కడ కూడా తను రికన్సైల్ అవ్వలేదు. ఇవన్నీ కూడా దావీదు జీవితంలో అద్భుతమైనటువంటి ట్రైనింగ్ పీరియడ్ మనము గమనిస్తున్నాం. సో సౌలు చనిపోయాడు, శామ్యూయల్ చనిపోయాడు. సెకండ్ శామ్యూయల్కి వచ్చేసరికి దావీదు యొక్క పట్టాభిషేకం, దావీదు అఫీషియల్గా కింగ్గా ఎస్టాబ్లిష్ అయినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. దావీదులో ఉన్నటువంటి మరొక గొప్ప క్యారెక్టరిస్టిక్ మీకు చెప్తాను. తన మామ అయినటువంటి సౌలు, తన ప్రాణ స్నేహితుడు జానథన్ చనిపోయాడని తెలిసినప్పుడు ద బైబిల్ సేస్ హీ లిటరల్లీ వీప్డ్, వాస్ లైక్ సాబింగ్ అనమాట. ఏడుస్తూ ఉన్నాడు, మామయ్య చనిపోయాడు, మా ఫ్రెండ్ చనిపోయాడని. యూ కుడ్ హావ్ జస్ట్ థాట్ దట్ చాలా బాగా జరిగింది, దేవుడు చాలా అద్భుతంగా జడ్జి చేశాడని అనలేదు. హీ కుడ్ ఫీల్ దట్ హర్ట్, అయ్యో చనిపోయాడు కదా అని. ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటామంటే హిస్ ప్రెజెన్స్, హిస్ అనాయింటింగ్. మనలో ప్రభు ఉన్నప్పుడు వీ ట్రై టు బీ క్రైస్ట్ లైక్, అండ్ వీ హ్యావ్ టు బీ క్రైస్ట్ లైక్. మనలో ప్రభు ఉన్నప్పుడు ఆ ఫ్రూట్, ఆ క్యారెక్టర్ అనేది మనము పొద్దున వినయంతో నేను మాట్లాడుతూ ఉండే కొన్నిసార్లు మన సాక్ష్యమే మాట్లాడుతుంది. మనం చాలా పెద్దగా గొప్ప గొప్ప ప్రసంగాలు ఇవన్నీ అవకాశం వస్తే చేయొచ్చు, కానీ ఎక్కువ మెయిన్ ఏంటి మాట్లాడాలంటే మన సాక్ష్యం, మన ఇంటెగ్రిటీ, మన క్యారెక్టర్. ఈ ఫ్రూట్స్ ద్వారానే లోకం తెలుసుకుంటుంది మనలో ఉన్నటువంటి ఆ ప్రభు ఎంత గొప్పవాడు. సో కంక్లూజన్కి వచ్చేసరికి దావీదు ఇక్కడ రాజు అయిపోతాడు. రాజు అయిపోయిన తర్వాత దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశను మీ ముందుంచి నేను క్లోజ్ చేస్తాను. 2 Samuel chapter 6లో దావీదుకు కలిగిన ఒక గొప్ప ఆశ ఏంటంటే he wanted to bring the Ark of Covenant to Jerusalem. In other words, he wanted to bring God's presence into the city, into his hometown, into his home. తన యొక్క సన్నిధిని తన ఆ జెరూసలేంకి తీసుకొద్దామని చాలా ఆశపడి అమేజింగ్ అరేంజ్మెంట్స్. జస్ట్ ఇమాజిన్ ద అరేంజ్మెంట్స్ హియర్. 30,000 చాయిస్ మెన్, 30,000 మంది, న్యూ కార్ట్, అమేజింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిషియన్స్, దేర్ ఇస్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్కెస్ట్రేషన్. న్యూ కార్ట్ తెచ్చేసాడు, మొత్తం 30,000 మందిని సిద్ధం చేశాడు. అంతా కూడా జస్ట్ ఇమాజిన్ 30,000 పీపుల్ ర్యాలీయింగ్ ఫర్ జీసస్. జస్ట్ ఇమాజిన్ 30,000 పీపుల్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ కూడా ప్రభు కోసం పాటలు పాడడము, ఆ ప్రెజెన్స్ని తీసుకురావడానికి ఆయన యొక్క ఆ క్వెస్ట్ మీరు ఆలోచన చేయండి, ఆ యొక్క జీల్ని మీరు ఆలోచన చేయండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఉజా అనే తన యొక్క సైనికుడు ఆ న్యూ కార్ట్ యాక్చువల్లీ కార్ట్ మీద తీసుకురావద్దు. ఇఫ్ యూ రీడ్ ద బైబిల్, అభిషేకించబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు తీసుకురావాల్సింది ఈ కొత్త కార్ట్. కొన్నిసార్లు we try to do something new but we fail. We try to have new clothes but the old self is still there. ఆర్క్ పడిపోతూ ఉంటే
ఉజ్జా చేతులు పెడతాడు, ఉజ్జా అక్కడే చనిపోతాడు. అండ్ ఆల్ ద ఎక్సైట్మెంట్ ఈస్ గాన్. ఒక గొప్ప శుభకార్యం జరుగుతుంది, ఒక గొప్ప ర్యాలీ జరుగుతుంది దేవుని కోసం. అక్కడ ఒక మరణం సంభవిస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచన. సో లాంగ్ స్టోరీ షార్ట్, ఎక్సైట్మెంట్ ఈస్ గాన్, ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ గాన్. ఇప్పుడు 3 months డేవిడ్ ఈ ఆర్క్ నా బుద్ధింగా, నేను ఏందో అనుకున్నా కానీ ఈ ఆర్క్ నాకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఉజ్జా మరణానికి కారణమైందని చెప్పి ఈ ఆర్క్ అంటే హిస్ ప్రజెన్స్, ఈ ప్రజెన్స్ని తీసుకెళ్ళి ఒబేడ్ ఈడమ్ అనే ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఆర్క్ను వదిలేస్తాడు. సో 3 months I would call it this way, 3 months of waiting, 3 months of preparation for David to ask himself what went wrong. మేమేం తప్పు చేశాం, ఎక్కడ where did we miss the mark, ఎక్కడ మేము ఏం తప్పు చేసాం, ఏది చేయాల్సింది ఏది చేయకుండా ఉండాల్సింది. 3 months అందరి జీవితంలో కూడా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇట్ మైట్ బి 3 months, sometimes it might be 3 years, sometimes it might be more than 3 years. ఈ 3 months ఆ ఒబేడ్ ఈడమ్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఈ ఆర్క్ని పెట్టడం. గెస్ వాట్, ఇక్కడ 3 months దేవుని ప్రెజెన్స్ ఉన్నందుకు ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ ఒబేడ్ ఈడమ్ వాస్ బ్లెస్డ్. దావీదుకు అక్కడ ఎక్సైట్మెంట్ భయం వచ్చేసింది. బట్ ద మూమెంట్ హీ కేమ్ టు నో దట్ ఒబేడ్ ఈడమ్ వాళ్ళ ఇల్లు మొత్తం ఆశీర్వదించబడింది. అగైన్ ఐ రీఇటరేట్, హిస్ ప్రెజెన్స్ మేక్స్ ద డిఫరెన్స్. హిస్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ద డిఫరెన్స్. మన సక్సెస్కి కారణం ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ అబౌట్ అవర్ టాలెంట్స్, ఇట్స్ నాట్ అబౌట్ అవర్ గిఫ్టింగ్స్, ఇట్స్ నాట్ అబౌట్ హౌ అమేజింగ్ వీఆర్ అట్ అవర్ వర్క్ ప్లేస్, ఇట్స్ నాట్ అబౌట్ హౌ షార్ప్ వీఆర్. మన బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో, నాది 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 ఇది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ ప్రెజెన్స్ దట్స్ కాజింగ్ అన్ అమేజింగ్ షిఫ్ట్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. ఇట్ మైట్ బి అవర్ వర్క్ ప్లేస్, మన మినిస్ట్రీ, మన పర్సనల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్. And many a times we don't acknowledge his presence, and many a time the world doesn't acknowledge his presence. And now he comes to know that Obed Edom's family was blessed. And guess what? ఇప్పుడు దావీదు మరలా ఇప్పుడు ఏం చేస్తాడు? He wears an ephod. ఏపోదును ధరిస్తాడు. ఏపోదు దేనికి సాదృశ్యం అంటే ప్రభు యొక్క యాజకునికి సాదృశ్యం, యాజక వస్త్రాలు. అంతకుముందు యాజక వస్త్రాలు ధరించలేదు. అంతకుముందు అరేంజ్మెంట్స్ చేశాడు, ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్కెస్ట్రేషన్, 30,000 మంది, న్యూ కార్ట్, ఇవన్నీ చేశాడు. కానీ ఏ బోధను ధరించలేదు. ఇక్కడ ఏ బోధను ధరించి, అండ్ హీ వాజ్ అనాయింటెడ్, అండ్ ఆ ఏ బోధను ధరించి ఇప్పుడు నౌ హీ బ్రింగ్స్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ టు జెరూసలేం. జెరూసలేంకి వచ్చిన తర్వాత నౌ వి సీ డేవిడ్ డాన్సింగ్. When do we dance? When we are so happy, when we have gone through so much and God shows up and does a great miracle. He's so happy, he's dancing. అందరినీ యెరూషలేమునకు తీసుకుని వెళ్ళాడు, రొట్టెలు పంచుతున్నాడు, అన్ని పంచుతూ చాలా సంతోషంగా పంచుతున్నప్పుడు ఇక్కడ అనదర్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, తన భార్య అయినటువంటి మీకాల్, she couldn't acknowledge, she couldn't appreciate, she couldn't value David and all his heart to bring God's presence into his town, into the city, into his home and into his kingdom. And again I reiterate, sometimes our very own family, sometimes our very own people won't be as excited as we are for God's presence. చాలా సార్లు మా సంఘాలలో చెప్తారు, అయ్యా నా ఒక్కదాని ప్రార్థనే అయిపోయిందయ్యా, మా ఇంట్లో ఎవ్వరు మందిరానికి రారు, దే డోంట్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్. నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తాను, నేను ఒక్కదాన్ని ఉపవాసం ఉండి అట్లా కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తున్నాను. Sometimes our own people cannot acknowledge our value. Remember again, God appreciates you and He knows your heart. He knows your heart. తను అంటాడు మీకాలతో, నిన్న ఆయనను దేవుడు ధృవీకరించాడు, ఇంతకంటే ఎక్కువ నేను యెహోవా కోసము నాట్యం ఆడతాను, ఇంతకంటే ఎక్కువ. హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇంతగా ప్రభు సన్నిధిని తన యొక్క ఇంట్లోకి, తన రాజ్యంలోనికి తీసుకొని రావాలని ఆశపడి ఇదంతా చేసిన తర్వాత హిజ్ ఓన్ వైఫ్ కుడ్ నాట్ అప్రిషియేట్ ఇట్. క్లోజింగ్లో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ నేను మీ ముందు ఉంచుతాను. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ ఆర్ ఎక్సైటెడ్ టు టేక్ గాడ్స్ ప్రెజెన్స్ ఇంటూ యువర్ హోమ్, ఇంటూ యువర్ టౌన్ and into your family? And I also want to encourage, it takes one faithful person to
to bring His presence, it was David. దావీదు ఒక్కడే. మీరు అనుకోవచ్చు, I wish my whole family was excited like I am excited for God's work. It's okay, కొన్నిసార్లు అందరికీ ఎక్సైట్మెంట్ ఉండదు, కుటుంబంలో అందరూ మనతో కలిసి రారు. But it takes one faithful person to bring His presence. If you want to be that one person tonight, God can use you to bless your home, to bless your town, and to bless your family. We all have to take God's presence back to our homes, back to our communities. God would love to see us come back. God would always want us to win. And you know how bad this culture is, the world culture outside us. We all have to pray so much for our kids, that God gives a revelation. వాళ్ళకే దేవుడు ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత ప్రభు వారికి దయచేసి ఈ వాళ్ళు తెలుసుకున్న ఈ ప్రభుకి బయట వాళ్ళు చూస్తున్నటువంటి ప్రపంచానికి మన పిల్లలే ఒక మంచి లైన్ డ్రా చేసుకునే జ్ఞానము, వివేచన, రెవల్యూషన్ ప్రభు మన పిల్లలకు దయచేయాలి. ఫైనల్ కన్క్లూజన్లో, కెన్ వి లుక్ బ్యాక్ అండ్ సీ if we forgot to be thankful, grateful to someone who were one of the reason so we are here in life. ఈరోజు మనము ఇక్కడ ఉండడానికి మన జీవితాల్లో కూడా, మీ అందరి జీవితాల్లో వెనుక తిరిగి ఆలోచన చేస్తే తప్పకుండా చాలామంది మీ లైఫ్లో ఉండొచ్చు. ఈరోజు ఇక్కడ నేషనల్ టెరిటరీలో మీ ఉద్యోగాలు కానీ, మీ యొక్క పర్సనల్ లైఫ్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ, మనందరం వెనుక తిరిగి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మన జీవితంలో ప్రభు పెట్టాడు. అందుకే దావీదు అంటాడు, హూ యామ్ ఐ, ఓ లార్డ్, హూ యామ్ ఐ, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని. కెన్ వి బీ థ్యాంక్ఫుల్ టు అవర్ హోమ్, బికాస్ food is coming onto our table. Some people right now are running towards a cart loaded with food. తెలుసు, యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాలలో ఏ భోజనం ఉంటే ఆ భోజనం ఒక పెద్ద కార్ట్లో వేస్తే పిల్లలు కార్ట్ వెనకాల పరిగెత్తుతున్నారండి. You have to be so thankful that the food is right there on the table. Be thankful to the pastors in your life who are causing an amazing influence in your life. Let us all celebrate the upcoming Thanksgiving with him. And I again reiterate, his presence makes the difference. The world celebrates Thanksgiving and many other festivals without him. How about we celebrate every occasion in our lives in his presence? దావీదు వలె మనము కూడా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడిని ప్రభువా, నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, వాట్ క్వాలిఫికేషన్ డిడ్ ఐ హ్యావ్, నాకు ఏముంది ప్రభువా, అసలు నేను ఎవరిని ప్రభువా అని ఒక రాజు తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మనందరం విని ఉన్నాం. యాజ్ వీఆర్ క్లోజింగ్ అండ్ వీక్లో మనకు థ్యాంక్స్ గివింగ్ ఉంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ time to reflect on God's goodness. Maybe you have not thanked someone in your whole lifetime who were so good to you, who always impacted you in a good way, who always encouraged you. నీ కష్టకాలంలో ఉన్నటువంటి వారిని మేబీ నువ్వు అనుకున్నంత చక్కగా వారిని థ్యాంక్ చేయలేదేమో. ఇట్ మే బి ఎనీవన్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యువర్ ఓన్ pastor. Let us take a time and just look back and reflect on God's goodness. మన జీవితంలో ఎవరెవరు మనకు సహాయం చేశారు. మేబీ వీ మైట్ హావ్ ఫర్గాటెన్ సమ్ పీపుల్. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి వెనుకకు తిరిగి ఆలోచన చేద్దాం. ఈరోజు మనము ఈ పరిస్థితి ప్రభు మనకి ఇచ్చినందుకు ఎంతమంది నిజంగా కారకులైనారు మన జీవితంలో అని మనం ఆలోచన చేసి దావీదులాగా we will look back, we will reflect on God's goodness and greatness. May God bless this word. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు దీవెనలకు కారణమవుతున్నా కొన్ని నిమిషాలు తండ్రి మీ దాసుడు అభిషక్తుడు దావీదు జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మేము ధ్యానం చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు, కానీ తండ్రి మీ ప్రేరేపణను బట్టి ఆయన కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి కృప చూపించాం. తన జీవితంలో ఒడిదుడుకులు, ఎత్తులు, పల్లాలు తండ్రి, దావీదు జీవితంలో అనేక బాధలు, కష్టాలు తండ్రి నీ దాసుడు అనుభవించి నీ వైపు చూస్తూ వెనుకకు తిరిగి ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడిని. హూ ఎమ్ ఐ, ఓ లార్డ్, హూ ఎమ్ ఐ, యూ హ్యావ్ బ్రాట్ మీ సో ఫార్. నన్ను ఎంత దూరం తీసుకొచ్చావు అని తను రిఫ్లెక్ట్ అయిన ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా అందరి జీవితాలలో కూడా ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారకులైనటువంటి వారు
ఎవరిని మేము మర్చిపోకుండా కృతజ్ఞత భావం కలిగి ఉండి మీరు అక్కడ కొరకు సిద్ధపడుతూ మా కుటుంబాలను మేము కట్టుకుంటూ మీ యొక్క ప్రజెన్స్ని, మీ యొక్క ఆర్క్ ఆఫ్ కవరెంట్ని దావీదు యెరూషలేమునకు తీసుకొని వెళ్ళినట్లు ఈరోజు మేము మరలా మా ఇళ్ళలోనికి నాయన మీ సన్నిధిని తీసుకొని వెళ్ళడానికి మేము ఆశపడుతున్నాం. మా యొక్క ఆ టౌన్లోనికి నాయన మీ ప్రజెన్స్ని తీసుకొని వెళ్ళడానికి మేము ఆశపడుతున్నాము. మేము నాయన మీరు మిమ్మల్ని ఎరగనటువంటి వారితో మేము మాట్లాడుతున్నప్పుడు మా యొక్క యాక్షన్స్, మా యొక్క వర్డ్స్ అన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా మా యొక్క సాక్ష్యమే ఒక గొప్ప సువార్తగా మీరు ఈ సాక్ష్యమును మలచి అనేకులను మీ దగ్గరికి చేర్చేవారిగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని కోరుచున్నాం. తన నేషనల్ ఈ క్రిస్టియన్ ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేయించున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ఎన్నో ప్రార్థన అక్కర్లు అవసరతలు చెప్పుకున్నారు నాయన. మేము అక్కర్ల అవసరతల కొరకు ప్రార్థన చేయించున్నాం. అందరినీ ఆశీర్వదించండి, దీవించండి. వీసా ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ అన్నింటిలో మీరు తోడై ఉండండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి తండ్రి. వివాహాలు కాని వారికి మంచి సంబంధంలో దయచేయండి. కుటుంబాలను కట్టండి. నీ వాక్యపు పునాదులపైన ఆయన కుటుంబాలు కట్టబడుటకు సహాయం చేయమని కోరుచున్నాం. ప్రతి ఒక్కరి ట్రావెలింగ్లో తోడే ఉండండి. మరి ప్రయాణంలో, ప్రయత్నంలో, ఉద్యోగము, చేతి పనులు, కష్టార్జితమును ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీ ప్రియ దాసులైనా జాన్స్ ప్రజనాన్ని వదిన కొరకు ప్రార్థన చేయించినాము. వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి వారి యొక్క సిటిజన్షిప్ కూడా నేను తొందరగా వచ్చేటప్పుడు సహాయం చేయండి. అన్ని అవసరాలు అక్కర్లు తీర్చండి. విన్న వాక్యాలను మా హృదయంలో, వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయండి. సాతాను రాజ్యం కూల్చండి, మీ రాజ్యమును కట్టండి. అల్పుణ్ణి, అయోగ్యునైనటువంటి నన్ను వాడుకున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Once again, thank you so much for the opportunity. Thank you, Brother John, Brother Nikhil, for sharing your word of God today, especially about being thankful as we are going to enter into Thanksgiving week in 1 week. So thank you for the reminder how to be thankful to God and also others in our lives who are responsible. So thank you. So in closing, I will like, before we do announcements. In closing, I would like to ask Jayanaka to close with a word of prayer. Let's pray. స్తుతి 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 స్తోత్రములు యేసయ్యా, మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి నాయన నీ వాక్యంతో నాయన మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ఏ పాటి వారు ప్రభా మమ్మల్ని ఇంతగానో హెచ్చించావు ప్రభా. తండ్రి నాయన నీ కుమారుడే నాయన మా కొరకై పరలోకం నుంచి ఇక్కడికి దిగి రాకపోతే ప్రభా మేము నిత్యత్వము నీతో గడుపును ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. నీ సేవకుని నాయన నీకు జాన్ నాయన నిండారుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి వారిని ప్రభా, ఆల్ ది ఫెలోషిప్ మెంబర్స్ నాయన వాళ్ళ కుటుంబాన్ని, బిడ్డల్ని మీరు గొప్పగా ఆశీర్వదించినైనా ఈ థ్యాంక్స్ గివింగ్ సీజన్లో ప్రభా ప్రతి విషయానికి నాయన హెల్ప్ us to give thanks to you Father and be grateful to you because great is thy faithfulness ప్రభా. మరి జోయి విషయంలో కూడా ప్రభా 7 సంవత్సరాలు నేను కాచి కాపాడి ఇంతవరకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. మళ్ళీ మేము కలుసుకునే వరకు మీ రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరచమని పరిశుద్ధమైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. We have announcements. Thanks, Brother Nikhil, for this wonderful word. We are so encouraged. So before going to the next segment, we do have some announcements coming up. So on November 23rd, we do have an event, Vandanam. So it's a multilingual worship night. It's similar to what we have in live stream the other day. Like we're going to have a worship night in different languages, even in Telugu. So if anyone is interested and available, please respond. And I think Bharat already shared for signing for that. Also November 28th, Thanksgiving Day, live stream is inviting us for the lunch. And I think it's going to be a potluck.
for more details, please reach out to Bharat and Suma. It is in the morning, like 11 a.m. December 7th, Night of Hope. I think live stream do this event for every Christmas, and it is on December 7th. And we do have a QR code for registering on it, so please register. And if you have any, if you need any details, please reach out to Bharat and Suma. This is a QR code if you want to register. And it is on December 7th in the evening, 6:30 p.m. And as last year we did, we had a wonderful time visiting all your homes for Christmas carols, and on the Christmas day we met, had a wonderful time. So this year we are starting our Christmas carols again. So we are planning to start December 2nd week on Friday, Saturday, Sunday. The locations are there. So we want everyone, like whoever is interested, to open their homes for come and sing carols. Please sign up. We do have a sheet on this table. So please sign up and please send your schedules, like at what time we're gonna come to your homes. And again, Christmas Day, like we're gonna assemble in the same place on December 25th evening. And we are planning some of the events on the day. So quiz. So it is just going to be based on the life of the birth of Jesus Christ. It's going to be good, and it's not going to be like carrying a paper and writing something. It's going to be on your phones. So it's going to be just like 10 to 15 minutes, and I want everyone to be, get prepared for the Christmas. I think we'll send the details on what to study and from where to which chapter to which chapter. But I think it will be really good for all of us to go through the birth of Jesus and study. And also, like last week we were counting, our fellowship has been growing and how many kids do we have in our fellowship. And the count came to like 27. We were like, wow, God has been blessing our fellowship immensely. So, as all we are all coming from the Christian background in our churches. When we were kids, we did Christmas kids and going to VBS and everything. And I think our kids miss that. So we thought of having a Christmas skit with all of our kids, and it's going to be, I'm not sure exactly, but I think Joseph and Sophie, they are going to coordinate with the parents, and I would request all the parents to encourage your kids to come and have this kid. I think it's going to be a good experience. And also like a Secret Santa. So we used to do that when John was there. Each family brings a gift and puts at the tree, and we have a game. So we are planning to have that on the Christmas day. So Secret Santa. So each family should bring a gift, and we don't know who it is for. So it's going to be good Christmas. So I want everyone to pray for all these events, because it's going to be cold and all the kids moving in the cold weather for the carols. So pray for all the kids' health and everything. And also, if at all, one of the last thing is we do have Christmas events, a lot of Christmas events on 25th, and we can make it possible if we can start one time. So we'll send more details on what time I was starting, but it will be really good. Thank you. So we have dinner now. I think our ladies prepared tiffins, like breakfast items, to be special. Thank you for all